ఒక చిన్న గ్రామం. తెల్లవారుజామున సూర్యుడు ఉదయిస్తుండగా రెండు పేద బాలురు పాఠశాల దారిలో నడుస్తున్నారు. వారి బట్టలు చినిగిపోయినా కళ్ళల్లో ఉన్న కల మాత్రం పెద్దది, చదివి జీవితాన్ని మార్చుకోవాలనే ఆశ. స్కూల్ గేట్ దగ్గరికి రాగానే ఇద్దరు రిచ్ బాయ్స్ నవ్వుకుంటూ మాట్లాడారు. చూడు, వీళ్ళకి చెప్పులు కూడా లేవు అని వెళ్ళాడు. రాజు, రమేష్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ మనసులో మాత్రం ఒక మాట అనుకున్నారు, ఒకరోజు మనమే టాప్ అవ్వాలి అని. క్లాస్లో అందరూ ఉన్నారు, కానీ ముందు బెంచ్ మీద ఉన్న ఆ ఇద్దరు బాలురు మాత్రం దృష్టి పుస్తకంపైనే. వారి వెనుక ఉన్న రిచ్ పిల్లలు నవ్వుకుంటున్నారు. రాజు, రమేష్ మాత్రం నిశ్శబ్దంగా తమ కల వైపు ప్రయాణం చేస్తున్నారు. రాత్రి వచ్చింది, కానీ వాళ్ల పుస్తకాలు మూయలేదు. లాంతరు కింద కూర్చుని చదువుతున్నారు. వారికి నిద్ర కంటే కల ముఖ్యం, ఆకలి కంటే ఆశ బలంగా ఉంది. పరీక్షల రోజు వచ్చింది. అందరూ రాస్తున్నారు, కాని ఆ ఇద్దరి కళ్లలో విశ్వాసం కనిపిస్తోంది. వాళ్ళు చదివింది ఒక్కటే కాదు, ప్రతి పేజీలో కష్టం, ప్రతి పదంలో ఆశ. టీచర్ ఫలితాలు చెప్పాడు. మొదటి ర్యాంక్ రాజు, రెండవ ర్యాంక్ రమేష్. గ్రామం మొత్తం చప్పట్లతో మార్మోగింది. ఆ రోజు వాళ్ళు పేదవాళ్లు కారు, విజేతలు. కిషోర్, అభి వాళ్ల దగ్గరకి వచ్చి చెప్పారు, మేము తప్పు చేశాం. రాజు నవ్వుతూ అన్నాడు, డబ్బు లేనివాళ్లం కావచ్చు, కానీ కలలున్న వాళ్లం. ఆ మాట వాళ్ల హృదయాన్ని తాకింది. ఏళ్ల తర్వాత రాజు టీచర్ అయ్యాడు, రమేష్ ఇంజనీర్ అయ్యాడు. వాళ్ళు తమ గ్రామంలో కొత్త స్కూల్ కట్టించారు. ప్రతి పేద పిల్లాడికి చదువు దక్కాలి అని రాసి. అది వాళ్ల విజయం, వాళ్ల కల నిజమైంది.